ఆత్మీయ నేస్తాలు పుంగనూరు పొట్టిదూడలు 3 అడుగులు ఎత్తుంటాయి. చూడముచ్చటగా కనిపిస్తాయి. మార్కెట్లో ధర మాత్రం లక్షల్లో పలుకుతాయి. ప్రపంచంలోనే అరుదైన ఈ పుంగనూరు పొట్టిదూడలను పోటీపడి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. అదృష్ట చిహ్నంగా భావించే ఈ దూడలను పెంచుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఔత్సాహిక రైతులు చిట్టి పొట్టి నేస్తాలను ప్రత్యేకంగా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అపురూప దూడలను విక్రయించి లాభాలను ఆర్జిస్తూ ఉన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఈ విశిష్ట జాతిని మరింతగా పెంచేందుకు చర్యలు చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా పలమనేరులోని పశు పరిశోధన కేంద్రంలో పొట్టి దూడల సంరక్షణకు ఏర్పాటు చేశారు. పుంగనూరు పొట్టి రకం దూడల పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతుంది. పుట్టిన సమయంలో ఈ దూడ కేవలం అడుగు ఎత్తు మాత్రమే ఉంటుంది. జీవిత కాలంలో కేవలం 3 అడుగులు మాత్రమే పెరుగుతుంది. తోక నేలకు తాకేలా ఉండే ఈ రకం దూడలకు ప్రస్తుతం భలే డిమాండ్ వచ్చింది. ఫస్ట్ క్వాలిటీ రకం దూడలు 2 నుండి 4 లక్షలు పలుకుతూ ఉన్నాయి. రెండో క్వాలిటీ దూడలు 50,000 నుండి 1,00,000 వరకు రేటుకు అమ్ముడవుతూ ఉన్నాయి. ఈ దూడలు ఇంట్లో ఉంటే ఆరోగ్యంతో పాటు అదృష్టం కూడా వరిస్తుందనే మాట వినిపిస్తూ ఉంది. వీటిని కొనేందుకు వందలాది మంది నిత్యం పశువుల సంతలు రైతుల వద్దకు తిరుగుతూ ఉన్నారు. సాధారణంగా ఇళ్లలో పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లుల జాబితాలో ఇప్పుడు పొట్టి దూడలు సైతం చేరిపోయాయి. వీటికి పేరు పెట్టి ఆ పేరుతో పిలిస్తే వెంటనే వచ్చేస్తాయి. 15 సెంటీమీటర్ల నుండి 50 సెంటీమీటర్లు మాత్రమే ఎత్తు కలిగిన ఈ దూడలు ముద్దులొలుకుతూ ఉంటాయి. పొట్టి ఆవులు 85 సెంటీమీటర్ల నుండి 110 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతాయి. పలమనేరు ప్రాంతంలో కొందరు రైతులు వీటిని ఫామ్స్లో మేపి పొట్టి జాతిని ఉత్పత్తి చేయిస్తూ వాటిని లక్షలకు విక్రయిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలోనూ పొట్టి రకం దూడల వ్యాపారం ఊపందుకోవడం విశేషం. పుంగనూరు పశువులు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటి యజమానులపై విశ్వాసం ప్రదర్శిస్తాయి. ఈ పొట్టి దూడలు ఇంట్లో తిరుగుతుంటే చాలు మంచిదని జనం నమ్ముతారు. పొట్టి దూడలు ఇచ్చే పాలలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. ఈ పాలను సేవిస్తే అనారోగ్యం దరిచేరదని విశ్వాసం. పలమనేరు సమీపంలోని క్వాలిటీ ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి పరిశోధన కేంద్రం ప్రారంభమైంది. ఇది 1995 నుండి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. మైలన పుంగనూరు ఎద్దుల వీర్యాన్ని పుంగనూరు రకం పొట్టి ఆవులను పెంచుతున్న రైతులకు అందిస్తుంది. వీటిని మరింత ఉత్పత్తి చేసేందుకు ఆర్కేవీవై కృషి చేస్తూ ఉంది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పశువులు 700 దాకా ఉండగా ఇందులో 277 వరకు పలమనేరులోని పశు సంశోధన కేంద్రంలో ఉన్నాయి. ఈ పశువులు తక్కువ మేతతో ఎక్కువ వెన్న శాతం కలిగిన పాలు దిగుబడినిస్తాయి. వీటి మూత్రంలో సైతం ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.